ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచ్చి ఉన్నాను. అదేవిధంగా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ఆ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు మీ ఆత్మీయులకు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరిచి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతయు నీకు ఇచ్చేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంను దేవుడు ఆనాడు రాజైన సొలొమోనుకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా దేవునిచ్చే రాజైన సొలొమోను తన సింహాసనమందు స్థిరపరచబడినప్పుడు నిండు హృదయముతో కృతజ్ఞతా హృదయంతో యెహోవా దేవునికి సొలొమోను 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవుడు ఆ రాత్రి యందు సొలొమోనుకి ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరేదువో దాన్ని అడుగమని సెలవీయగా సొలొమోను ప్రజలకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడుగగా దేవుడు అవి ఇస్తానని చెబుతూ వాటితో పాటు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా నీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని కూడా సొలొమోను పట్ల నెరవేర్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా రాజైన సొలొమోనుకు ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును బుద్ధి వివేకములు గల హృదయమును అదేవిధంగా వాటితో పాటు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఇచ్చినట్లు దినవృత్తాంతముల 1వ గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలోను రాజుల 1వ గ్రంథము 3వ అధ్యాయం 12, 13 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానం వచనం ద్వారా ఈ వాగ్దానంలో దాగి ఉన్న ఆశీర్వాదాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని యొద్దనే మనకు ఉంటాయి, దేవుని యొద్దనే మనకు లభిస్తాయి, దేవుని యొద్దనే ఇవి మనం పొందుకోగలమనే సత్యము మనకు తెలియపరచబడుతుంది. అవేంటంటే దేవుని యొద్ద ఏమున్నాయంటే జ్ఞానము, తెలివి, ఐశ్వర్యము, సొమ్ము, ఘనత ఇవన్నీ కూడా దేవుని ద్వారానే మనం పొందుకోగలం. దేవుడు ఇస్తేనే మనం పొందుకోగలం. దేవుని యొద్దనే ఇవన్నీ ఉన్నాయనే సత్యము ఈ వాగ్దాన ఆశీర్వాదం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని ద్వారా కలిగేవే తప్ప మనుషుల ద్వారా కలిగేవి కావు. అవేంటంటే జ్ఞానము, తెలివి, ఐశ్వర్యం, సొమ్ము, ఘనత ఇవన్నీ కూడా దేవుని ద్వారానే కలిగేవనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే రాజైన సొలొమోనుకి దేవుడు ఇటువంటి గొప్ప అద్భుతమైన వాగ్దాన ఆశీర్వాదములను దయచేయడం గల కారణములు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను దేవుణ్ణి సంతోషపెట్టే ఆత్మీయతని కలిగి ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే ఆత్మీయత అతడు ఏ విధంగా కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను ఎప్పుడైతే దేవుని చేత తన రాజ్యమందు స్థిరపరచబడ్డాడో నిండు హృదయంతో కృతజ్ఞతా హృదయంతో దేవునికి 1000 దహన బలులు అర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను దేవుణ్ణి సంతోషపెట్టడాన్ని బట్టి దేవుడు అతనికి జ్ఞానాన్ని, తెలివిని, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా మనం ఉన్నామా, లేదంటే మనుషులను సంతోషపెట్టేవారుగా మనం ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టుట ద్వారా మనం ఏమీ సాధించలేం, సంపాదించుకోలేం, పొందుకోలేం. ఎందుకంటే మనుషుల ద్వారా మనకేమీ లభించదనే విషయము ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. దేవుని ద్వారానే జ్ఞానాన్ని కానీ, తెలివిని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, సొమ్ముని కానీ, ఘనతను కానీ మనం పొందుకోగలమనే విషయాన్ని మనం గ్రహించి ఎప్పుడైతే దేవుని సంతోషపెట్టేవారుగా, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారుగా, దేవుణ్ణి సంతోషపెట్టుటలో మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇటువంటి గొప్ప వాగ్దాన ఆశీర్వాదములను దేవుడు దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటారో వారు
దేవుడిచ్చే జ్ఞానాన్ని, దేవుడిచ్చే తెలివిని, దేవుడిచ్చే ఐశ్వర్యమును, దేవుని ద్వారా సొమ్మును, దేవుని ద్వారా ఘనతను పొందుకుంటారని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్న ఆత్మీయత, దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆనాడు సొలొమోనుకు ఇటువంటి గొప్ప వాగ్దాన దీవెనలను ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాగ్దానంలో దేవుడు కోరుకున్న ఆత్మీయత ఒకవేళ మనలో లేకపోతే ఆ విషయాన్ని మనం గ్రహించి దేవుని మాటకు లోబడి ఇక మీదట దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఇటువంటి గొప్ప వాగ్దాన దీవెనలను, జ్ఞానమును, తెలివిని, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి దేవుని ద్వారా ఆనాడు రాజైన సొలొమోను వలె ఇటువంటి గొప్ప వాగ్దాన ఆశీర్వాదములను మన జీవితంలో మనం స్వతంత్రించుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. దేవ, ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆనాడు రాజైన సొలొమోన్ ఎప్పుడైతే దేవుడు నిన్ను సంతోషపెట్టుటకు ముందుకు వెళ్ళాడో, ఎప్పుడైతే నిన్ను సంతోషపెట్టాలని 1000 దహన బలులు అర్పించున్నాడో దేవా, ఆ రాజైన సొలొమోనుకు దేవా జ్ఞానమును, తెలివిని, వాటితో పాటు ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను కూడా అనుగ్రహించిన గొప్ప దేవా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఆ వాగ్దానం వచ్చిన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిన్ను సంతోషపెట్టేవారుగా మేము ఎప్పుడైతే ఉంటామో మాకు కూడా దేవా జ్ఞానమును, తెలివిని, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను ఇస్తానని ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ కూడా నిన్ను సంతోషపెట్టేవారుగా, నీకు ప్రాముఖ్యతనిచ్చేవారుగా, వారి ఆత్మీయ జీవితాల్లో వారి ఇటువంటి దేవ మంచి ఆత్మీయతను కలిగి నీ ద్వారా ఈ వాగ్దానంలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదమును వారు పొందుకునేటట్లు మీరు సహాయం చేయండి. దేవ, వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినము వారు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి. వారు వెళ్ళే ప్రయాణ మార్గాల్లో మీరు వారి కాపుదలుగా ఉండి నడిపించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో నీ సన్నిధి, నీ కాపుదల వారికి అనుగ్రహించి నడిపించమని వేడుకొనొచ్చు. దేవ, ఈ వాగ్దానం ద్వారా దేవ వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఈ వాగ్దానంలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదమును వారు స్వతంత్రించుకున్నట్లు నీ కృపలో వారిని నడిపించమని, సమస్త ఘనత ప్రభావములు నీకు ఒక్కరికి మాత్రమే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.